హలో మీడియా బాగానం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో ప్రజెంట్ చేసే రివ్యూ RR310 ఫస్ట్ రైడ్ రివ్యూ. ఆల్రెడీ ఇంతకుముందు ప్యూర్ ట్రాక్ రైడ్ ఫుటేజ్ మీకు షేర్ చేశాను. మీరందరూ కూడా అడిగారు, అన్న నాకు రివ్యూ కావాలి, బండి బాగుందా, ఇది బాగుందా, RTR310 బాగుందా, చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్. మళ్ళీ వైబ్రేషన్స్ ఇంతకుముందు RR310లో ఎక్కువ ఉండేది, సో అది ఏమన్నా రిఫైన్ చేశారా, ఎటువంటి అప్డేట్స్ అనేది ఈ కొత్త RR310లో ఇచ్చారు, అండ్ దానివల్ల మన ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అయిందా లేదా అనేది ఈ రివ్యూలో మీరు చెప్పమని అడిగారు. సో ఈ రివ్యూలో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి దిగిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే డిజైన్ లాంగ్వేజ్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్స్. సో దీనికి డిజైన్ ఓవర్హాల్ అనేది ఇప్పటికీ అవసరం లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. ఎస్, ఆల్మోస్ట్ 8 years అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే 2016 అనుకుంటా ఆ టైంలో లాంచ్ అయింది. నేను 17లో ఈ బండిని లదాఖ్ తీసుకెళ్ళి మళ్ళీ, అంటే హైదరాబాద్ నుంచి రైడ్ చేసుకుంటూ లదాఖ్ వెళ్ళాం, మళ్ళీ లదాఖ్ అంతా తిరిగేసి మళ్ళీ హైదరాబాద్ వరకు రైడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ సిరీస్ మీరు తప్పకుండా చూడండి, బ్యూటిఫుల్ సిరీస్ అనమాట, వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మెమరీస్. అండ్ అదేవిధంగా రైడ్ టు కన్యాకుమారి, అది కూడా మీరు మొత్తం చూడమని మనవి చేస్తున్నాను. ఒకవేళ తెలుగు ఛానల్ లేకపోతే ఇంగ్లీష్ ఛానల్ కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో మీకు మైండ్ బ్లోయింగ్ సీనరీ అనేది దొరుకుతుంది. ఏంటంటే మేము కన్యాకుమారి వెళ్ళింది నార్మల్ హైవే నుంచి కాదు, కోస్టల్ రూట్ నుంచి వెళ్ళాము. సో అక్కడ ఎటువంటి హిడెన్ సీనరీస్ అనేది ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు బండి గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పినట్టు డిజైన్లో ఎటువంటి చేంజెస్ లేవు. లివరీ అంటే స్టిక్కరింగ్ ఏదైతే ఉందో అది కొంచెం మార్చారు. ఒకటి ఫుల్ గ్రే కలర్ ఇచ్చారు, ఒకటి ఫుల్ రెడ్ కలర్ ఇచ్చారు, ఇంకోటి ఏమో మనకి ఆ రేస్ లివరీ ఏదైతే రెడ్ అండ్ వైట్ ఉంటుందో అది ఇచ్చారు. అన్డినైబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ అంటే ఈ రెడ్ అండ్ వైట్ అయితే చక్కగా ఉంటుంది. ప్యూర్ రెడ్ కూడా ఒకలాంటి డుకాటి ఫీలింగ్ని మనకి కలిగిస్తుంది. అండ్ వింగ్లెట్స్ అనేది యాడ్ చేశారు. ఈ వింగ్లెట్స్ అనేది ఏదో అతికి ఇచ్చి ఏదో జస్ట్ విజువల్ అప్డేట్ కోసం కాదు, ఓవరాల్ డౌన్ ఫోర్స్ మనకి హెల్ప్ చేయడానికి. మళ్ళీ మీరు అంటారు, అన్న 300cc బైక్కి అంత ఇది ఉంటుందా, అంటే డౌన్ ఫోర్స్ అవసరమా, అది ఇదేమన్నా డుకాటినా, మరి 200+ హార్స్ పవర్ అయితే కాదు కదా అని అనొచ్చు. కానీ ఏమో వాళ్ళు ఆ డౌన్ ఫోర్స్ అనేది ఓన్లీ లిఫ్ట్ ఆఫ్ చేయడానికి కాదు, మీకు బెటర్ కార్నర్ ఎగ్జిట్ చేసేటప్పుడు ఇంకా బెటర్ కంట్రోల్ అనేది, ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బండి ఇంకా మోర్ స్టేబుల్గా మీకు ఆ ఫార్వర్డ్ సెంట్రిక్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది వింగ్లెట్స్ యొక్క ఫంక్షన్. సో ఫంక్షనల్గానే ఆ వింగ్లెట్స్ ఇచ్చారు, కానీ ఏదో విజువల్ అప్డేట్ కోసము ఇవ్వలేదు. ఇంకోటి ఆల్రెడీ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ లైట్ త్రో అనేది అది ఆఫర్ చేస్తుంది. LED టర్న్ బ్లింకర్స్ వస్తాయి, అండ్ LED టెయిల్ ల్యాంప్ కూడా ఒక షార్క్ ఫిన్ లాగా వెనకాల ఒక ప్రెడేటర్ ఒక టెయిల్ లెక్క చాలా చాలా బ్యూటిఫుల్ లుకింగ్ టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఇదంతా మార్చాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 5-inch కలర్ TFT కన్సోల్, దీంట్లో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్కి డిఫరెంట్ థీమ్స్ వస్తాయి. సో మనకి అర్బన్, రెయిన్, దాని తర్వాత స్పోర్ట్ అండ్ ట్రాక్, 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో అర్బన్ అండ్ రెయిన్లో మీకు స్పీడ్ అనేది, పవర్ అండ్ టార్క్ అనేది తగ్గించబడుతుంది. సో అన్న మళ్ళీ దీంట్లో మీరు పవర్ అండ్ టార్క్ అనేది పెంచారని చెప్పారు, ఎంతవరకు పెంచారు? ఎస్, ఇంతకుముందు నాకు తెలిసి 35 PS ఉండే అనుకుంటా, ఇప్పుడు 38 PS 38 bhp చేశారు. సో అది అనేది సిగ్నిఫికెంట్ బంపప్, ఆల్మోస్ట్ 3 bhp బంపప్ అంటే అది మామూలు విషయం కాదు. సో అదే ఇది ఇంజిన్ కంప్రెషన్ రేషియో అదంతా పెట్టుకొని వీళ్ళు పవర్ బంపప్ చేయడము అంత ఈజీ కాదు. సో కొంచెం వరకు వైబ్రేషన్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా టార్క్ కూడా 29 Nm. సో 38 bhp 29 Nm. ఇంతకుముందు నాకు తెలిసి 35 PS అండ్ 27 Nm ఉండే అనుకుంటా. సో అలా మనకి పవర్ అండ్ టార్క్ రెండు కూడా పెంచారు. సో ఆ పరంగా వాళ్ళు ఆ వింగ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, కొంచెం బెటర్ ఫ్రంట్ ఎండ్ ఫీల్ మనకి ఆఫర్ చేయడానికి. సో పవర్ బంప్ అప్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏదైతే రైడింగ్ మోడ్స్ ఉన్నాయో దాంట్లో మీకు ఓన్లీ ట్రాక్ అండ్ స్పోర్ట్ మోడ్లో మాత్రమే మీకు 38 bhp లభిస్తుంది. అంటే 38 bhp కానివ్వండి, 29 Nm టార్క్ కానివ్వండి, ఆ రెండు పవర్ ఫిగర్స్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేది పీక్ టార్క్ అనేది మీకు ఓన్లీ స్పోర్ట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్లో మాత్రమే లభిస్తుంది. ఏదైతే అర్బన్ మోడ్ ఉందో, రెయిన్ మోడ్లో, అక్కడ మీకు పవర్ కట్ చేసేస్తారు, అంటే తగ్గిపోతుంది. నాకు తెలిసి 38 bhp నుంచి మేబీ 33 అవుతుంది. ఎగ్జాక్ట్ మీరు స్పెక్ షీట్లో మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో మాకు క్లియర్గా వాళ్ళు స్పెసిఫికేషన్స్లో రాశారు ఎంత తగ్గుతుందని. ఎందుకు తగ్గించారు? ఇంకోటి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు అంత పవర్ అవసరం లేదు, అంత టార్క్ అవసరం లేదు. నార్మల్గా మనం మహా అయితే 50-60లో వెళ్తాం, లేకపోతే 40-50లో వెళ్తాం ఈ భయంకరమైన ట్రాఫిక్ రోడ్స్లో.
అలాంటప్పుడు మీకు ఫుల్ పవర్ పెట్టి మైలేజ్ దెబ్బతినడం కంటే పవర్ కట్ చేసి మైలేజ్ని ఆప్టిమైజ్ చేయడం బెటర్ కాబట్టి వాళ్ళు ఆ పరంగా ఆలోచించారు. వెరీ గుడ్ ఇన్నోవేటివ్ థింకింగ్ యాజ్ ఆల్వేస్ బై టీవీఎస్. సో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలా పవర్ అడ్జస్ట్మెంట్ చేయడము వేరెవ్వరు కూడా ఇలా చేయరు. అంటే థ్రాటిల్ రెస్పాన్స్ మారుతుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ మారుతుంది, ఏబిఎస్ ఇంటర్వెన్షన్ మారుతుంది, కానీ ఇట్లా పవర్ కట్ చేసి మీకు మైలేజ్ ఆప్టిమైజ్ చేయాలని ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా అలాంటి ఇది ఆఫర్ చేయలేదు. టీవీఎస్ మాత్రమే అటువంటి ఫీచర్ అనేది ఆఫర్ చేస్తుంది. దీంట్లో ప్లస్ ఆర్టీఆర్ 200లో కూడా అదేవిధంగా పనిచేస్తుంది. సో అది మనకి డే టు డే యూసేజ్కి పనికి వస్తుంది. సో ఇది చూడడానికి మీకు రేస్ బైక్ లెక్క ఉన్న అండ్ వెనకాల పిలియన్ సీట్ అయితే వర్చువల్లీ నాన్ యూజబుల్. అంటే లేడీస్ అయితే అసలే కూర్చోలేరు అన్లెస్ అంటే అబ్బాయి లెక్క కూర్చుంటే కానీ. అండ్ అఫ్కోర్స్ అబ్బాయి ఫ్రెండ్స్ అంటే మేబీ కాలేజ్ స్టూడెంట్స్ అలా కూర్చోవచ్చు, లాంగ్ డిస్టెన్స్కి అసలు పనికిరాదు. సో ప్రైమర్లీ ఇది సింగిల్ సీటర్ బైక్. కాలేజ్ స్టూడెంట్స్కి సిటీలో తిరగడానికి పనికి వస్తుంది, కానీ లాంగ్ డిస్టెన్స్కి మాత్రము డబుల్స్ వెళ్ళడానికి పిలియన్ సీట్ అసలు వర్చువల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. సో ఈ సింగిల్ సీటింగ్ బైక్ మీకు ప్రాపర్ రేసింగ్ ఎర్గనామిక్స్తో పాటు వస్తుంది, ఆ సూపర్ స్పోర్ట్ ఎర్గనామిక్స్తో పాటు వస్తుంది. కానీ మీరు డైలీ ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఆర్సీ లాంటి బైక్ చూసారంటే కేటీఎం ఆర్సీ 390 కానీ ఆర్సీ 200 చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా మీరు ఉంగి నడిపాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కొత్త మోడల్లో కొంచెం వరకు అది హ్యాండిల్ బార్ లేపడం అట్లాంటి పనులు చేశారు, కానీ పాత ఆర్సీ అయితే చాలా దారుణం. ఈజీగా మీకు బ్యాక్ పెయిన్, రిస్ట్ పెయిన్ వస్తుంది. అది కూడా అవాయిడ్ చేయొచ్చు ప్రాపర్ సీటింగ్ పోస్చర్ తీసుకుంటే. దాని గురించి నేను ఒక వీడియో చేశాను. మీరు అంటే రైడింగ్ పోస్చర్ మీరు ఎలా ఇది చేసుకుంటే మీరు ఏ విధంగా ఈ రిస్ట్ పెయిన్, ఈ ఎల్బో పెయిన్, ఫోర్ ఆర్మ్ పెయిన్ లేకపోతే పామ్ పెయిన్ ఇదంతా ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను. అది కూడా మీరు ఇంగ్లీష్లో ఉండొచ్చు కంపల్సరీగా. ఇంకా తెలుగులో ఉందో లేదో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇంగ్లీష్లో మీరు కంపల్సరీగా రైడింగ్ పోస్చర్ డీనోస్ వాల్ట్ అని కొట్టండి, అది మీకు తెలుస్తుంది. అది ఆర్సీ పైన నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. సో ఆర్సీ లెక్క ఇది అంత అగ్రెసివ్ కాదు. ఇది నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ట్రాక్ డే వెళ్ళినప్పుడు దుమ్ము లేపొచ్చు, ట్రాక్లు దిగి. అదేవిధంగా మీరు టూరింగ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు నార్మల్గా వీకెండ్ రైడ్స్ ఫ్రెండ్స్తో ఛాయ్కి వెళ్ళేసి రావడానికి, ఒక 100 కిలోమీటర్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళేసి రావడానికి మీకు అలా పనికి వస్తుంది. సో ఇవన్నీ మనం కవర్ చేసాం. విండ్షీల్డ్, ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా మనకేం వాళ్ళు డబుల్ బబుల్ విండ్ స్క్రీన్, కానీ ఆల్రెడీ మంచి వెల్ సార్టెడ్ విండ్ స్క్రీన్ అనమాట. సో మంచి విండ్ ప్రొటెక్షన్ అనేది అది ఆఫర్ చేస్తుంది. సో దాన్ని వాళ్ళు ఏం ముట్టుకోలేదు, దాన్ని ఏం చేంజ్ చేయలేదు. సో టైర్స్ మళ్ళీ మిచిలిన్ రోడ్ 5 టైర్స్, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే లదాఖ్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నా మేబీ స్లిప్పరీగా ఉంటుందేమో, ఇది ప్రైమర్లీ రోడ్ ఫోకస్ టైర్స్ కదా, మళ్ళీ ఆఫ్ రోడ్ దాంట్లో ఎలా ఇచ్చేసి కార్దుంగ్లా, జోజిల్లా పాస్ ఇట్లాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్లో అది మేము వెళ్ళేటప్పటికి వర్షము అన్నీ లేనిపోని ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. హెయిల్ స్టాము, రెయిన్ స్టామ్, థండర్ స్టామ్ అన్నీ వచ్చినాయి కార్దుంగ్లా ఎక్కేటప్పుడు. సో అదంతా కూడా తట్టుకుంది, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఒక్క మ్యాల్ ఫంక్షన్ రాలేదండి. సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అయ్యేది, ఎప్పుడు బండి మధ్యలో స్టాల్ అవ్వలేదు. అంటే సడన్గా బండి టర్న్ చేసేటప్పుడు ఆగిపోవడము ఇట్లాంటివి, అసలు వైరింగ్ ఇష్యూస్ కానీ, బ్యాటరీ ఇష్యూస్ కానీ, ఇంజిన్ స్టాలింగ్ ఇష్యూస్ కానీ ఏం రాలేదు. అది దీని ఒక 100 అంటే దీని ఒక స్ట్రెంగ్త్ అనమాట. దానిలో చాలామంది దీన్ని అండర్ రేట్ చేసేస్తారు. సరే ట్రాక్ బైక్ మన ఆర్సీ లాంటిది, ఆర్సీలో ఇంకా బెటర్ మనకి ఫీచర్స్ వస్తాయి, ఇవన్నీ కార్నరింగ్, ఏబిఎస్, క్విక్ షిఫ్టర్ అన్నీ కూడా ఇచ్చేసారు. మళ్ళీ అది బెటర్ ఏమో, అది ఎస్ అది హ్యాండ్లింగ్ పరంగా బెటర్, టాప్ స్పీడ్ పరంగా బెటర్, మోర్ పవర్, మోర్ టార్క్ ఆఫర్ చేస్తారు. ఆబ్వియస్లీ అది ఫాస్ట్గా వెళ్తుంది, లైటర్ వెయిట్ కూడా. ఇది ఏంటంటే ఇది ఒక ఆల్రౌండర్ బైక్, వర్స్టైల్ బైక్. అది మీరు ట్రాక్ పైన ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, మేబీ హైవే పైన దుమ్ము లేపడానికి, ఆ ఫుల్ స్పీడ్ ఎంజాయ్ చేయడానికి మీరు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ మీరు నార్మల్ డే టు డే కూడా ఇది యూజ్ చేయొచ్చు. అది దీనంత ఫ్లెక్సిబుల్గా, వర్సటైల్గా అది యూజ్ చేయలేరు. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో పార్ట్స్ అవన్నీ, స్పేర్స్ అవైలబిలిటీ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. అండ్ కొన్ని విషయాలు దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఏంటి, ఇంతకుముందు క్విక్ షిఫ్టర్ లేదు, ఇప్పుడు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. అంటే అప్ అండ్ డౌన్ మీరు క్లచ్ లేకుండా గేర్ షిఫ్ట్స్ అప్ కానీ గేర్ షిఫ్ట్ డౌన్ కానీ చేసుకోవచ్చు. సెకండ్, కార్నరింగ్, ఏబిఎస్ లేకుండా ఏదైతే ఆర్టీఆర్ 310 నేకెడ్ బైక్ ఉందో దాంట్లో వచ్చే ఫీచర్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తారు. సో మనకి 6 యాక్సిస్ ఐఎంయూ ఉంటుంది. ఐఎంయూ అంటే ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్. పిచ్, రోల్ అండ్ యా యాక్సిస్ని అది కంట్రోల్ చేసి, అంటే మనం లీన్ యాంగిల్ని ఇది చేసి దాని ప్రకారంగా అది ఎలక్ట్రానిక్స్ అనేది పనిచేస్తుంది మన బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ లేకుండా ఉండడానికి. సో మనకి కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ఏబిఎస్ అంటే ఏంటి, మీరు ఫుల్ మిడ్వే త్రూ కార్నర్ సడన్గా బ్రేక్ చేయాల్సి వచ్చిందంటే, మీరు లదాఖ్లో ఒక బ్లైండ్ కార్నర్ తీసుకుంటున్నారు, సడన్గా ముందు ఏదో క్యాట్లో లేకపోతే ఎవడో ఒకడు ఎదురు వచ్చేసాడు, ఇప్పుడు మిడ్వే త్రూ కార్నర్ మీరు బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మీరు ఆ లోయలో పోయి పడతారు, ఎందుకంటే వీల్ లాక్ అయిపోతుంది, ఇది పనిచేయదు. కార్నరింగ్ నార్మల్ ఏబిఎస్ ఉంటే మీకు వీల్ ఇదైపోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి అక్కడ పడిపోతుంది, లేదా వీల్ లాక్ అవ్వకపోయినా కానీ ఆ లైన్ ఆఫ్ డైరెక్షన్ మీరు ఫాలో అవ్వలేరు. సో దీంట్లో ఏంటంటే మీకు వీల్ లాక్ అవ్వకుండా లైన్ ఆఫ్ డైరెక్షన్ అది త్రూ కార్నర్ మెయింటైన్ చేస్తుంది.
ఇప్పుడు మీరు నార్మల్ ఏబిఎస్లో అది వీల్ లాక్ కాకుండా చూసుకుంటుంది, కానీ ఈ కార్నర్ లైన్ ఆఫ్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది అలా మెయింటైన్ చేయకుండా అలా స్ట్రైట్ వెళ్ళిపోయి మీరు ఆ లోయలో పడిపోతారు. కానీ ఇది కార్నర్ తీసుకున్నప్పుడు కూడా మిడ్వే త్రూ కార్నర్ బ్రేక్ చేసిన ఆ కార్నర్ లైన్ని ఫాలో చేసుకుంటూ ఆ బ్రేకింగ్ ఫోర్స్ని అది అప్లై చేసుకుంటూ వస్తుంది, వీల్ లాక్ అవ్వకుండా, ఆ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ పోకుండా. సో అది కార్నరింగ్ ఏబిఎస్ ఒక తడాక. అదేవిధంగా కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, మిడ్వే త్రూ కార్నర్. ఇప్పుడు సడన్గా మిడ్వే త్రూ కార్నర్ ఒక ట్రాక్లో ఉన్నారు, మీరు ఒకరిని ఓవర్టేక్ చేయాలనుకుంటున్నారు, ఆ మిడ్వే కార్నర్ వచ్చేసరికి మీరు సరిగ్గా క్యాల్కులేట్ చేయలేదు, మీకు స్పీడ్ సరిపోలేదు. మిడ్వే త్రూ కార్నర్ మీరు థ్రాటిల్ ఇవ్వాలి. థ్రాటిల్ ఇస్తే ఏమవుతుంది, బండి ఎక్సెస్ వీల్ స్పిన్ అయ్యి మీరు కింద పడిపోతారు, స్కిడ్ అయిపోతుంది. కానీ ఇది అవ్వకుండా కాపాడేది మనకి ట్రాక్షన్ కంట్రోల్. ఆ వీల్ స్పిన్ని కంట్రోల్ చేస్తుంది, ఓవర్టేక్ చేయనిస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం మీరు స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది. అది కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ పని. సో కార్నరింగ్ ఏబిఎస్ అయిపోయింది, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్. కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ ఆల్రెడీ నేను వాక్ అరౌండ్ రివ్యూలో చెప్పాను. సో మీరు క్రూజ్ కంట్రోల్ ఒకటి సెట్ చేసుకుంటారు, సడన్గా కార్నర్ వచ్చింది, మీరు థ్రాటిల్ ముట్టుకోకుండా పోయినా చాలు, జస్ట్ మీరు కార్నర్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ అయిపోతే, ఆ కార్నర్ తీసుకునేటప్పుడు ఏదైతే లీన్ యాంగిల్ వస్తుందో ఆ లీన్ని సెన్స్ చేసి థ్రాటిల్ని అది డౌన్ చేస్తుంది, అంటే స్పీడ్ని కట్ చేసేస్తుంది. మళ్ళీ మీరు బండి ఎట్లయితే స్ట్రైట్ అవుతుందో ఆ లీన్ యాంగిల్ మళ్ళీ అది ఆ గైరో సెన్సర్ ఇది చేసి, సరే బండి స్ట్రైట్ అయిపోయింది కదా, మళ్ళీ మనము ఆ క్రూజ్ సెట్ స్పీడ్ ఇప్పుడు 60లో సెట్ చేసుకున్నారు, లేకపోతే 80లో సెట్ చేసుకొని కార్నర్ వచ్చింది, కార్నర్లో 60 అయిపోయింది స్పీడ్, 60 అది కట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా మీరు థ్రాటిల్ ముట్టకుండా. మళ్ళీ బండి స్ట్రైట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా 60 నుంచి 80 స్పీడ్ అనేది పట్టుకుంటుంది అనమాట. అండ్ అక్కడ క్రూజ్ స్పీడ్లో అది కంటిన్యూ అవుతుంది. ఇది కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్. నెక్స్ట్ డిసెంట్ కంట్రోల్. అంటే మీరు ఏమన్నా ట్రిక్కీ స్లోప్స్ ఉన్నాయి, అక్కడ మీరు బ్రేకింగ్ అనేది మీరు షూర్గా లేరంటే ఆ డిసెంట్ కంట్రోల్ యూజ్ చేసుకుంటే అది కొంచెం వరకు బ్రేకింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది మీకోసం, స్లోప్లో ఏదన్నా ఇది ఉంటే. ఇంకోటి వీలీ కంట్రోల్. అంటే దీంట్లో కొంచెం పవర్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీలీ త్వరగా పాప్ అవుతుందని వాళ్ళు అనుకున్నారేమో. సో వీలీ కంట్రోల్ ఒకటి. సో రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఫ్రంట్ బ్రేక్ చాలా ప్రెస్ చేస్తే కూడా మనకి ఏమవుతుంది, ఏబిఎస్ ఉన్నా కానీ రేర్ వీల్ లిఫ్ట్ అయిపోతుంది. రేర్ వీల్ లిఫ్ట్ అయ్యి మొత్తం ఇట్లా కొట్టేస్తుంది. సో కొట్టేస్తే మనం మొత్తం పల్టీ కొట్టేస్తాం. అలా కాకుండా రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఫ్రంట్ బ్రేకే మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్రేకింగ్ మంత్ర, బ్రేకింగ్ ప్రిన్సిపల్ యాజ్ పర్ ఎక్స్పర్ట్ రైడర్స్ ఏంటంటే 80% ఫ్రంట్ బ్రేకే యూజ్ చేయాలి. అసలు ఫ్రంట్ బ్రేక్ మేము రేర్ బ్రేకే వాడము, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ఫ్రంట్ బ్రేక్ వాడి అసలు మీరు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయా అంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి, ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్సే వాడతాము, ఫ్రంట్ బ్రేకే వాడతాము. వెనకాల అసలు బ్రేకింగ్ ప్యాడ్స్ అలానే ఉంటాయి, లైఫ్ అలానే ఉంటుంది, ఎందుకంటే అసలు రేర్ బ్రేకే వాడము. అది మీరు అలవాటు చేసుకోవాలి. ఎందుకు, మీరు ఫ్రంట్ బ్రేక్ వాడినప్పుడు ఆ ఫ్రంట్ స్టీరింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది, ఆ కంట్రోల్ అనేది మీ చేతిలో ఉంటుంది. అది ఇదవ్వకుండా జిటర్ అవ్వకుండా తప్పిపోకుండా మీకు అది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అదే మీరు రేర్ బ్రేక్ వాడారనుకోండి, రేర్ వీల్ ఈజీగా లాక్ అయిపోతుంది అండ్ మీరు సైడ్ వేస్ వెళ్ళిపోతారు, బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రంట్లో మీకు ఎక్కువ కంట్రోల్ అనేది ఉంటుంది అండ్ ఏబిఎస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ వీల్ లాక్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబిఎస్లో కూడా మీకు వెనకాల ఏబిఎస్ లేకపోయినా కానీ ఫ్రంట్ ఏబిఎస్ కంపల్సరీ ఉంటుంది. సో మీరు ఫుల్ బ్రేక్ లాక్ చేసినా కానీ అది ఫ్రంట్ వీల్ లాక్ అవ్వదు. కానీ ఆ రేర్ వీల్ అనేది లిఫ్ట్ ఆఫ్, ఎక్కువ ప్రెషర్ పడిపోతే రేర్ వీల్ ఇలా లిఫ్ట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు 100 నుంచి సడన్గా మీరు ఒక 20కి రావాలనుకున్నారు స్పీడ్, ఎవడో మధ్యలో వచ్చేసాడు, అప్పుడు ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేస్తారు, స్లిప్పర్ క్లచ్ మీ ఇది అవ్వకుండా చూసుకుంటుంది, రేర్ వీల్ లాక్ అవ్వకుండా చూసుకుంటుంది. కానీ ఏమవుతుంది, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది. లిఫ్ట్ ఆఫ్ కాకుండా ఉండడానికి RLP, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇది ఒకటి చెప్పేసా. నెక్స్ట్ స్లిప్పర్ క్లచ్ ఉంది, రైట్ బై వైర్ ఉంది. రైట్ బై వైర్ అంటే మనకి యూజువల్లీ థ్రాటిల్ కేబుల్ అనేది ఇస్తారు. దీంట్లో థ్రాటిల్ కేబుల్ ఉండదు, థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ అనేది మీకు ECUకి డైరెక్షన్ ఇస్తుంది, అది పవర్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు థ్రాటిల్లో మనకి ఆ పవర్ అనేది వస్తుంది. సో ఇది థ్రాటిల్ పొజిషన్ సెన్సర్. అండ్ రైట్ బై వైర్ ఎలా ఉంటుంది, రైట్ బై వైర్ ఉన్నప్పుడు మీకు క్విక్ షిఫ్టర్ కానీ రైడింగ్ మోడ్స్ కానీ, క్విక్ షిఫ్టర్ కంటే రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇటువంటి కార్నరింగ్ ఏబిఎస్, ఇటువంటి ఎలక్ట్రానిక్స్ ఫీచర్స్ ఎక్కువ ఇవ్వడానికి, ఎందుకంటే ECU కంట్రోల్ చేస్తుంది థ్రాటిల్ని కూడా. సో అది మీకు పాజిటివ్గా ముందుకు వస్తుంది. సో ఇదంతా చెప్పేసాను ఎలక్ట్రానిక్స్ గురించి. ఇప్పుడు వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, ఉన్నమాట ఉన్నట్టు చెప్తాను, వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పని చేశారు, ఒక 10% లైటర్ ఫోర్స్డ్ పిస్టన్ యూజ్ చేశారు. పిస్టన్ రింగ్స్కి కోటింగ్ ఏదైతే ఇచ్చారో అది హై ఎండ్ అనేది DLC కోటింగ్ అట్లాంటిది ఇచ్చారు, డైమండ్ లైక్ కార్బన్ అంటారు. సో అది ఇచ్చి వైబ్రేషన్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. కానీ RTR 310 అనేది నేకెడ్ బైక్ ఉంది, దాంట్లో చాలా రిఫైన్మెంట్ ఉండే.
ఇప్పుడు మీరు డెమో బైక్ నడిపిస్తే మీరు అనుకోవచ్చు అన్న ఇదేందన్న అట్లా ఉందని. ఇప్పుడు నా దగ్గర డెమో బైక్ ఉంది, అయితే ఫ్యాక్టరీ బైక్ ఏదైతే ఉండేనో మీడియా బైక్, అది నాకు మొత్తం చుట్టు కొట్టేసి అందరు తిరిగి దాన్ని చంపి చావదొబ్బి మళ్ళీ నా దగ్గర లాంగ్ టర్మ్కి ఇచ్చారు. అంటే ఒక 3-4 months నా దగ్గర ఉంటుంది. దాంట్లో ఏముంది, బండి అసలు సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే అందరు దాన్ని కొట్టి ఏమేమి చేశారో మనకు తెలియదు. కానీ కొత్త బైక్ నేను థాయిలాండ్లో నడిపించా. ఆ కొత్త బైక్ నడిపించినప్పుడు ఎంత రిఫైన్గా బ్యూటిఫుల్గా ఉండే. సో నాకు తెలుసు RTR 310 ఏ విధంగా రిఫైన్గా ఉంటుందని. సో ఆ రిఫైన్మెంట్ కానీ దీంట్లో ఇచ్చుంటే అసలు అదిరిపోయేది. కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ ఫేరింగ్ వలన, ఆ ఫేరింగ్ మౌంట్ సరిగ్గా లేకపోవడం వలన, రబ్బర్ మౌంట్ సరిగ్గా లేకపోవడం, ఇదేని వలనో తెలియదు, కొంచెం వరకు వైబ్రేషన్స్ అనేది మీకు హ్యాండిల్ బార్లో, ఫుట్ పెగ్స్లో అనిపిస్తుంది. ట్యాంక్ వైబ్రేషన్స్ ఇంత ముందు వచ్చేది, ఆ ట్యాంక్ వైబ్రేషన్స్ కంప్లీట్లీ వాళ్ళు తీసేశారు. ట్యాంక్ వైబ్రేషన్స్ అసలు లేవు. సో ఇవన్నీ మంచి విషయాలు అనమాట. నేను చెప్పినట్టు రైడింగ్ ఎర్గనామిక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంది, థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది. అండ్ ముందు కంటే థ్రాటిల్ రెస్పాన్స్ ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. థ్రాటిల్ రొటేషన్ కూడా వాళ్ళు కొంచెం రిడ్యూస్ చేశారు. ఎందుకంటే ఈజీగా మీరు ఫుల్ పవర్ అనేది యాక్సెస్ చేయొచ్చు. బండి లేస్తుందండి, జప్ప వెళ్ళిపోతుంది. అసలు ట్రాక్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. అది కోస్ట్ రేసింగ్ ట్రాక్ అని మన నారాయణ కార్తికేయన్ గారిది కొత్త కోయంబత్తూరులో ఓపెన్ చేసిన కొత్త ట్రాక్. అది బేసిక్లీ కార్ ట్రాక్, కార్ రేసింగ్ కోసం చేసింది. కానీ దాంట్లో బైక్ ఎంజాయ్ రైడ్ చేసే ఆ ఫీలే వేరు. 3.8 kilometer ట్రాక్, చాలా వెడల్పు ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ కార్నర్ సరిగ్గా క్యాల్కులేట్ చేయలేకపోయినా, మీరు వైడ్ వెళ్ళిపోతున్నా కానీ మీకు ఆ స్పేస్ అనేది ఉంటుంది. మీరు ట్రాక్ బయటికి వెళ్ళరు, ట్రాక్ లోపలనే మీరు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సో ఆ పరంగా ఫుల్ స్పీడ్ క్యారీ చేయొచ్చు బండి మొత్తము. సో అలా బాగానే ఎంజాయ్ చేసాము. అండ్ బండి చాలా బాగుంది, డైలీ యూజ్కి పనికొస్తుంది. వాల్యూ ఫర్ మనీ 2.75 lakhs నేను స్టార్టింగ్. కానీ దాంట్లో క్విక్ షిఫ్టర్ ఉండదు. క్విక్ షిఫ్టర్ కావాలంటే నాకు తెలిసి 2.9 lakhs 92 lakhs ఎంతనో ఉంది. అది అక్కడి నుంచి క్విక్ షిఫ్టర్ ఇంక్లూడ్ చేస్తారు. ప్లస్ మీకు ఈ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఇవన్నీ కావాలంటే డైనామిక్ కిట్, డైనామిక్ ప్రో కిట్ ఇట్లాంటివి ఏదో ఇచ్చారు. సో ఇదంతా మీరు షోరూమ్లో అడిగి తెలుసుకోండి ఏమేమి ఉంటాయి అనేది. కానీ క్విక్ షిఫ్టర్ ఒక్కటి ఉంటే చాలండి మనకి. ఎందుకంటే ఫ్లాలెస్గా పనిచేస్తుంది, బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అసలు ఒక్కసారి కూడా అది మిస్ అవ్వడము, న్యూట్రల్కి వెళ్ళిపోవడం, ఫాల్స్ న్యూట్రల్స్కి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఏం కాలేదు. చాలా క్లీన్గా పనిచేస్తుంది. సో ఆ పరంగా రైడింగ్ ప్లెజరు, రైడింగ్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే క్లచ్ అసలు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓన్లీ టక్క అప్ షిఫ్టా డౌన్ షిఫ్టా మీరు క్లచ్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆ పరంగా ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుకుంటారు. సో ఓవరాల్ బండి ఎలా ఉందంటే చాలా మంచి అప్గ్రేడ్స్, చక్కని ఫీచర్స్ ఇచ్చారు, చక్కని వాల్యూ ఫర్ మనీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ RC390 ఇప్పటికి కూడా అది ఒక కింగ్ లాగా బెంచ్ మార్క్ లాగా నిలబడింది. ఎందుకు? దానిలో మోర్ పవర్ ఉంది, మోర్ టార్క్ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ ఉన్నా కానీ హ్యాండ్లింగ్ దాంట్లో చాలా బాగుంది. అండ్ కొంచెం వరకు రిఫైన్మెంట్ కూడా వాళ్ళు వర్క్ చేశారు. దాంట్లో కూడా లైట్ వైబ్రేషన్స్ ఫీల్ అయితే కానీ దాంట్లో ఆ కిక్ అనేది వస్తుంది. అంటే ఆ కంప్లీషన్, డిజైన్ అనేది ఇది నెక్స్ట్ లెవెల్. ఆ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. ఆ డిజైన్ అనేది ఫ్లాప్ అయింది RC390ది, అది అందరికీ తెలుసు, చాలామందికి నచ్చలేదు. కానీ ఈ డిజైన్ వేరే లెవెల్లో ఉంది. కానీ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్లింగ్లో ఉన్న ఆ మైన్యూట్ అటెన్షన్ టు డీటెయిల్, అంటే ప్రతి ప్రిసిజన్ ఆ అణువులో అది మీరు ఎట్లా వెళ్ళాలంటే అలా వెళ్తుందండి. అట్లా కత్తిలాగా వెళ్తుంది. అంటే హాట్ నైఫ్ త్రూ బటర్, లైక్ ఇట్ కట్స్ త్రూ కార్నర్స్ లైక్ హాట్ నైఫ్ త్రూ బటర్ అంటారు. అది జస్ట్ ఒక సామెత లెక్క. సో అంత ప్రిసిషన్తో వెళ్తుంది. ఇది వెళ్తుంది, వెళ్ళట్లేదని కాదు, కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ దట్ ఆ ఫినెస్ కానీ ఆ ఫైన్ ట్యూనింగ్ కానీ ఆ టాప్ నాచ్ ఆ లెవెల్ అనేది అంతవరకు వచ్చి ఆగిపోతుంది. కానీ ఇంకా పైకెక్కి దాన్ని అందుకోలేకపోతుంది. సో అది నెక్స్ట్ అప్గ్రేడ్లో అందుకుంటే బాగుండు. కానీ ఇప్పటికి కూడా మీరు ఇది కొంటే ఏమీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బైక్స్ కొంటున్నారు. TVSది బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టీల్ బ్రేడెడ్ లైన్స్, బ్రేకింగ్ అంతా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. సో మీరు కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనండి, మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ బెంచ్ మార్క్ స్టిల్ రిమైన్స్ RC390. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.